వానొచ్చేనంటే వరదొస్తాది, వరదొచ్చేనంటే బురదొస్తాది. కానీ ఏం దంచి కొడుతున్నాయి వానలు. దినాం ఇంత ఇంత పెరిగి ఇండ్లే చెరువులైతున్నాయి. రోడ్ల మీదకి పోతే బండ్లు కొట్టుకపోతున్నాయి. ఇక పట్నంలో ట్రాఫిక్ గురించయితే ఎంత చెప్పినా తక్కువనే. జర్ర 4 చినుకులు రాలితేనే ఏడి ఆడ ఆగిపోతాయి. ఇంకీడ మోర్లు, సాపు లేక నీళ్ళు ఏడ పడితే ఆడ నిండిపోతున్నాయి. ఒక్కో జాగల ఒక్కో తీరు గోసలు పడుతురు చూడుర్రి పబ్లిక్కు ఈ వానలు చేయంగా. అబ్బా! ఏం వానలు, ఏం వానలు. వానదేవుడు రామ్ లేకుట అరుచుకుంటూనే ఉండుగా. జర్ర గర్విచ్చుడే కరువైంది. ఈ వానలకు పోరలని స్కూల్ దోలాలంటేనే భయమైతుంది. ఎందుకంటే వానలకు బయట తిప్పలు అంత ఘోరంగా ఉన్నాయి మళ్ళా. ఇగో ఇటు చూడుర్రి, ఉత్తరప్రదేశ్ లో వాన గట్టిగా కొట్టేసరికి రోడ్లు మొత్తం కాలువలయ్యి ఈ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ను పేషెంట్ లెక్క స్ట్రెచ్చర్ మీద బయటకు మోసుకొచ్చిర్రు. వాన జయంగా మంచిగున్నోడు కూడా పేషెంట్లు వచ్చే స్ట్రెచ్చర్ మీద రావాల్సి వచ్చింది. ఇక ఇది ఇట్లుంటే పట్నంలో మరీ అధ్వానం. రోడ్లు మొత్తం వరదలై వారుతున్నాయి. బయట రోడ్లు నిండి ఇళ్లకు కూడా వస్తున్నాయంట. చూడురి పరిస్థితి ఎట్లుందో. ఆడ ఈడ అని కాదు, ఏడ చూడు నీళ్లతోనే నిండిపోయింది పట్నం అంతా. రోడ్ల మీదకి పోయిన కార్లు అయితే బొమ్మ కార్ల లెక్కనే ఆ వరద నీళ్ళల్లో కొట్టుకపోతున్నాయి. ఇక చిన్న బండ్లు అయితే ఎటు కొట్టుకపోయిన సుత కనబడకుండా అవుతున్నాయి. అంత ఘోరంగా ముంచుతున్నాయి మన వానలు. కరెంట్ స్తంభాలు, చెట్లు ఎప్పుడు కూలుతాయో అర్థం కాక పానాలు అరచేతిలో పెట్టుకొని వెళ్తురు పబ్లిక్ అంతా. ఎంత జల్ది అయితే అంత జల్దీ ఇండ్లకి చేరుర్రి. ఏదన్నా అక్కరకొచ్చే పని ఉంటే తప్పితే గాలి తిరుగుళ్ళు మానేసి ఇండ్లలోనే ఉండుర్రి. బ్యాగ్లలో ఓ ఛత్రి, వానకోట్ మట్టుకు మరవకుర్రి. జర వానకాలం పోయేదాకా ఎంత పైలం ఉంటే అంత మంచిదని చెప్తున్నారు వాతావరణ శాఖలు. ఇప్పుడే ఇట్లుంటే ఇంకా జోరు వానలు కొడితే ఎంతగానో ఆగమైతామో అని జంకుతుర్రు పబ్లిక్ అంతా. ఎందుకైనా మంచిది జర పైలముల్లా. ఏమంటున్నాం?